హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్ట్రీ ఎంటర్ప్రైజెస్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఆక్వా ఫ్రెష్ కంపెనీకి సంబంధించిన 12 లీటర్ స్టోరేజ్ వాటర్ ప్యూరిఫైయర్. సో ఈ మోడల్ ఏంటంటే మనకు అసలు వాటర్ ప్యూరిఫైయర్ అనగానే మనకు ఏ మోడల్ అయితే గుర్తొస్తుందో సో సేమ్ అదే మోడల్ ఇది. సో మనకు అంటే ఫిల్టర్స్ అనేది పైన ఉంటాయి, స్టోరేజ్ ట్యాంక్ అనేది కింద ఉంటుంది. సో ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఇప్పుడు అన్బాక్స్ చేసి మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తా. సో దీనికి సంబంధించిన స్టాండ్ ఇది, మనకు వాటర్ ప్యూరిఫైయర్ దీని మీద ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇది వాల్ మౌంటెడ్ స్టాండ్ ఇది. సో నెక్స్ట్ వచ్చి మనము ఈ వాటర్ ప్యూరిఫైయర్ని అన్బాక్స్ చేద్దాం. సో ఇది మనకి ఈ వాటర్ ప్యూరిఫైయర్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో దీని స్టోరేజ్ వచ్చి మనకి 12 లీటర్ స్టోరేజ్ ఉంటుంది. సో ఫిల్టర్స్ వచ్చి మనకు ఇక్కడ మనకు ట్రాన్స్పరెంట్ బాడీ ఉంటుంది. సో ఫిల్టర్స్ అనేది మనకు కనిపిస్తాయి. సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి ఆర్ఓ ప్లస్ యూవీ అనేది దీంట్లో ఇంక్లూడ్ అయింది. సో సెడిమెంట్, ప్రీ కార్బన్, పోస్ట్ కార్బన్ అవన్నీ కామన్గా మనకు ఉంటాయి. సో ఈ వాటర్ ప్యూరిఫైయర్ చూడడానికి ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మనకు బాడీ మాత్రం పైన ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఫిల్టర్స్ అనేది మనకు కనిపిస్తాయి, చూడడానికి కనిపిస్తాయి ఫిల్టర్స్. సో ఈ పైన ట్రాన్స్పరెంట్ ఉంటుంది, కింద మాత్రం ఇది స్టోరేజ్ ట్యాంక్ ఇది మనకు 12 లీటర్ స్టోరేజ్ అనేది ఉంటుంది. సో మనకు ఈ వాటర్ని ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ డిస్ప్లే ద్వారా మనం వాటర్ అనేది మనకు దీని లోపల ట్యాంకులు ఎంత ఉంది, ఎంతవరకు ఫిల్ అవుతుంది అనేది సో ఈ డిస్ప్లే ద్వారా మనం ఈ వాటర్ని చూడొచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ట్యాప్ పెట్టుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఒకటి ఇచ్చిండు. సో ఫ్రంట్ సైడ్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది ఆక్వా ఫ్రెష్ కంపెనీకి సంబంధించిన వాటర్ ప్యూరిఫైయర్ ఇది. సో దీనికి మనము ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది దగ్గర కొద్దిగా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఈ ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మన వాటర్ ఇన్లెట్. ఇది మన వాటర్ అనేది ట్యాప్ నుంచి ఇక్కడికి మనకి ఇన్లెట్ చేసుకుంటాము. సో దీని త్రూ మనకు వాటర్ అనేది లోపలికి వెళ్తాయి. సో ఇక్కడ కనిపిస్తుంది ఇది వచ్చి మనకు రిజెక్ట్ వాటర్ అనేది ఇక్కడ నుంచి మనం అవుట్లెట్ తీసుకుంటాం. ఇది ఇన్లెట్ వాటర్, ఇది రిజెక్ట్ వాటర్ ఇది. సో మనము ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే చూడడానికి ఇట్లా ఉంటుంది. సో ఈ రెండు ఉన్నాయి కదా, మనం వాల్ మౌంట్ చేసుకుంటే సో దీనికి 2 స్క్రూలు పెట్టుకొని ఈ రెండింటి ద్వారా మనము దీన్ని అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు మిషన్ని. సో ఇంక మనకు చూడడానికి అయితే వాటర్ ప్యూరిఫైయర్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ వాటర్ ప్యూరిఫైయర్ని ఓపెన్ చేసి క్లియర్గా లోపల స్పేర్ పార్ట్స్ ఎట్లా ఉన్నాయి, సో దీని ఫిల్టర్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా. అండ్ అట్లనే దీనికి లోపల మనకు ప్రీ ఫిల్టర్స్, ఆ మెమరీని ఎంత వచ్చింది అనేది మీకు దీని లోపల ఉన్నాయి. అవి మెమరీని కూడా దీని లోపలనే ఉంది. సో అది మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తుంది. సో దీనికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 స్క్రూస్ ఉంటాయి. ఆ స్క్రూస్ తీసుకుంటే మనకు పైన బాడీ అనేది వస్తుంది. సో ఈ బాడీ మనం పక్కన పెట్టుకుంటే ఇక్కడ కనిపిస్తుంది దగ్గర. సో మనకు దీంట్లో ఇప్పుడు మనకు 1/4 పైప్ అనేది ఒక 4 మీటర్స్ అట్లా వచ్చింది. సో ఇది మనము ఈ ఇన్స్టలేషన్ టైంలో ఈ పైప్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రీ ఫిల్టర్ ఇది. సో ఈ ప్రీ ఫిల్టర్ అనేది మనం బయట ఇన్స్టాల్ చేసుకుంటాము. సో దీంట్లో వచ్చేసి మనకి ఏమేమి వచ్చినాయంటే, సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్టోరేజ్ ట్యాంక్ సంబంధించిన ట్యాప్ ఇది. సో ఈ ట్యాప్ ఒకటి వచ్చింది. ఇంకోటి ఇక్కడ ఈ ఇన్లెట్ వాల్ ఇది. సో మనం ట్యాప్ నుంచి ఇన్లెట్ వాటర్ అనేది దీని త్రూ మనం ఈ వాటర్ ప్యూరిఫైయర్కి తీసుకుంటాము. సో అదొకటి. ఇది మనకు ఈ ప్రీ ఫిల్టర్కి సంబంధించిన ఎల్వోస్, ఇవి థ్రెడ్డింగ్ ఎల్వోస్. సో ఇంతే మనకు ప్రీ ఫిల్టర్ వచ్చినాయి. ఇంకొకటి వచ్చేసి ఇది మెమరీన్. ఇది 80 జీబీటీ టిన్ఫ్లో కంపెనీకి సంబంధించిన 80 జీబీటీ ఇది మనకు మెమరీను. సో ఇంకోటి వచ్చేసి దీనికి సంబంధించిన ప్రీ ఫిల్టర్ వేసుకోవడానికి సంబంధించిన పీపీ క్యాండిల్ ఇది. సో అంతే, ఇంకా చూడడానికి ఇంకేం లేదు దీంట్లో. ఇది మొత్తం మనకు స్టోరేజ్ ట్యాంక్ ఇది. సో ఈ స్టోరేజ్ ట్యాంక్ కూడా మనకు ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తోని మనకు ఈ స్టోరేజ్ ట్యాంక్ అనేది రెడీ అయింది. సో ఇంకొకటి వచ్చేసి, సో ఇప్పుడు ఈ వాటర్ ఫిల్టర్కి సంబంధించి కొంచెం ట్యాప్ పెట్టి, ఈ ట్యాప్ ఉంది కదా, ట్యాప్ని మనం ఇన్స్టాల్ చేసి మీకు చూపిస్తా. సో బ్యాక్ సైడ్ దీనికి ఈ నట్టు టైప్ ఉంటుంది. దీన్ని మనము ఫిట్ చేసుకోవాలి. జస్ట్ ఆ నట్టు పెట్టి దీన్ని టైట్ చేసుకోవడమే. రైట్. సో ఈ విధంగా ఉంటుంది చూడడానికి. సో ఇప్పుడు మనము సో ఫిల్టర్స్ ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా, ఫిల్టర్స్ ఎట్లా ఉన్నాయి అనేది.
సో మనకు ఈ ఇటు సైడ్ 2 స్క్రూస్ ఉంటాయి. ఇక్కడ సైడ్ 2 స్క్రూస్ ఉంటాయి. ఆ స్క్రూస్ ఓపెన్ చేసుకుంటే మనకు పైన ఈ బాడీ అనేది వచ్చేస్తది. సో ఈ బాడీ ఓపెన్ చేసుకున్నాక మనకు చూడడానికి ఫిల్టర్స్ లోపల ఫిల్టర్స్ ఈ విధంగా ఉంటాయి. సో మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా! సో ఈ ఇన్‌లెట్ వాటర్ ఫస్ట్ ఇక్కడ ఇన్‌లెట్ వాటర్ తీసుకున్నాక ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకి ఇక్కడ లోపల కనిపిస్తుంది కదా! ఇది సెడిమెంట్ ఫిల్టర్ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇది దగ్గర. సో సెడిమెంట్ ఫిల్టర్ ఇది. ఈ ఫిల్టర్స్ కూడా మనము బ్లూ షెల్ కంపెనీకి సంబంధించిన ఫిల్టర్స్ అనేది దీంట్లో యూజ్ చేసినాం. సో ఈ ఫస్ట్ వన్ వచ్చేసి సెడిమెంట్ ఫిల్టర్. సో ఇక్కడ నుంచి మనకు వాటర్ అనేది ఇక్కడ ఉంది కదా! సో సెడిమెంట్ ఫిల్టర్‌లోకి వస్తాయి. ఈ సెడిమెంట్ ఫిల్టర్ నుంచి మనకు డైరెక్ట్ వాటర్ అనేది ఇక్కడ నుంచి వాటరు. సో ఇక్కడ ప్రీ కార్బన్ ఫిల్టర్ ఉంది కదా! సో ఈ ప్రీ కార్బన్ ఫిల్టర్‌లోకి వాటర్ అనేది మనకు ఇన్‌లెట్ అయితాయి. సో ఇక్కడ నుంచి ఈ ప్రీ కార్బన్ ఫిల్టర్ నుండి ఇప్పుడు ఎస్సీ ఉంటది సాలినాయిడ్ వాల్వ్. ఈ సాలినాయిడ్ వాల్వ్ త్రూ మనకు ఈ లోపల పంప్‌కెళ్తాయి వాటర్. సో ఈ పంప్ వచ్చేసి మనకు 100 జీపీటీ ఇక్కడ కనిపిస్తుంది కదా! క్రూజ్ కంపెనీకి సంబంధించిన 100 జీపీటీ బూస్టర్ పంప్ ఇది. సో ఇది మనకి ఈ పంప్ మీద మనకు 1 ఇయర్ వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. పంప్ నుంచి వాటర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా! సో ఈ పంప్ అవుట్‌లెట్ నుండి మనము ఇక్కడ మెమ్బ్రేన్ ఉంది కదా! ఇక్కడ ఇది ఆర్ఓ ఇది. సో ఈ ఆర్ఓలోకి మనకు వాటర్ అనేది ఇన్‌లెట్ అయితాయి. సో ఆర్ఓ నుంచి సో దీంట్లో మనం ఇప్పుడు ఇక్కడ చూపించిన మెమ్బ్రేన్ అనేది దీంట్లో ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. సో మేము ఈ హౌసింగ్‌లో. సో ఇక్కడ నుంచి మనకు వాటర్ అనేది సో మనకి ఈ వాటర్ ప్యూరిఫైయర్‌లో మెయిన్ ఇదే. సో ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఈ ఆర్ఓలోకి వాటర్ వచ్చిన తర్వాత ఇక్కడనే మనకు వాటర్ అనేది రిజెక్ట్ వాటర్, ప్రొడక్ట్ వాటర్ అనేది సెపరేట్ అవుతాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇది వచ్చి మనకి ఇది డ్రింకింగ్ వాటర్. ఇది ఇక్కడ ఉంది కదా! ఇది వచ్చి మనకు రిజెక్ట్ వాటర్. ఈ రిజెక్ట్ వాటర్ ఇక్కడ ఎఫ్ఆర్ ఉంటది ఒకటి. ఈ ఎఫ్ఆర్ త్రూ డైరెక్ట్ ఇక్కడ బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ కనిపిస్తుంది ఇది ఎఫ్ఆర్ ఇది. ఈ రిజెక్ట్ వాటర్ ఇక్కడ నుంచి మనకి ఎఫ్ఆర్ త్రూ డైరెక్ట్ ఈ బయటకి అనేది వచ్చేస్తాయి. సో ఈ డ్రింకింగ్ వాటర్ ఉంది కదా! ఈ డ్రింకింగ్ వాటర్ అవుట్‌లెట్ నుంచి అక్కడ నుంచి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా! సో ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇది డ్రింకింగ్ వాటర్ అవుట్‌లెట్ నుంచి ఇక్కడ డైరెక్ట్ మనకి పోస్ట్ కార్బన్‌కి వస్తాయి వాటర్ ఇక్కడ. పోస్ట్ కార్బన్ ఉంది కదా! ఈ పోస్ట్ కార్బన్‌కి వాటర్ అనేది ఈ మెమ్బ్రేన్ నుంచి పోస్ట్ కార్బన్‌కి వస్తాయి డైరెక్ట్. ఈ పోస్ట్ కార్బన్ నుంచి డైరెక్ట్ వాటర్ ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా! పోస్ట్ కార్బన్ అవుట్‌లెట్ నుండి మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇది యూవీ ఇది. సో యూవీ చాంబర్ ఇది. ఈ యూవీ చాంబర్ ఏం చేస్తదంటే మనకు వాటర్‌లో ఏమన్నా అంటే వైరస్ ఏమైనా ఉంటే సో ఈ యూవీ చాంబర్ అనేది మనకి కిల్ చేస్తదన్నట్టు. సో అక్కడ నుంచి వాటర్ డైరెక్ట్‌గా కనిపిస్తుంది కదా! ఈ పైప్ త్రూ మనకు. సో దీంట్లో స్టోరేజ్ ట్యాంక్‌లోకి వాటర్ అనేది వెళ్ళిపోతాయి. సో ఈ స్టోరేజ్ ట్యాంక్ వచ్చి 12 లీటర్ స్టోరేజ్ ట్యాంక్. ఇంకోటి ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇది దగ్గర. సో ఇంకోటి ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇది ఎస్ఎంపీఎస్ మనకు అంటే ఏసీ అంటే 240 వోల్ట్స్ నుంచి మనకు ఇది డీసీ 24 వాట్స్ అనేది ఈ ఎస్ఎంపీఎస్ అనేది మనకు కంట్రోల్ చేస్తదన్నట్టు. సో ఎస్ఎంపీఎస్ త్రూయే మనకు దీని లోపల అన్ని ఈ పంప్ గాని, ఎస్‌పీ గాని, ఈ యూవీ చాంబర్ గాని అన్ని కంట్రోల్ అయితాయి అన్నట్టు. సో ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఇక్కడ సో ఈ వాటర్ ప్యూరిఫైయర్ మొత్తం చూడడానికి ఈ విధంగా ఉంటది. సో ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయొచ్చు. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Do follow Just Enterprises.